గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మెన్సురేషన్లో 2D జియోమెట్రీ ఫార్ములాస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్సురేషన్ అంటే ఏంటిది? జియోమెట్రీ ఫిగర్స్ని మనం మెజర్ చేస్తాం. అంటే ఏంటిది? క్యాలిక్యులేట్ చేస్తాం. లెంత్, ఏరియా, వాల్యూ, దాన్ని మనం మెన్సురేషన్ అంటాం. 2D అంటే ఏంటిది? 2 డైమెన్షన్స్. ఇక్కడ నేను కొన్ని ఫిగర్స్ డ్రా చేశాను కదా, స్క్వేర్, రెక్టాంగిల్, పారలోగ్రామ్, ట్రెపిజియం. ఇవన్నిటిని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఏరియా ఫైండ్ చేయండి, లేకపోతే పెరిమీటర్ ఫైండ్ చేయండి, లేకపోతే డిఫరెంట్గా మనల్ని అడుగుతారు. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నాం కదా, ఇది అనేది స్క్వేర్కి 4 సైడ్స్ ఉంటుంది. ఏరియా వచ్చేసి సైడ్ స్క్వేర్. ఏరియా అడిగితే మనం సైడ్ స్క్వేర్ చేయాలి. పెరిమీటర్ వచ్చేసి 4 సైడ్స్. పెరిమీటర్ అంటే మనం అవుట్ సైడ్ బాక్స్ తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి బయట అవన్నిటిని ప్లస్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? 4 ఇయర్స్ వస్తుంది. నెక్స్ట్ రెక్టాంగిల్కి లెంత్ అనేది సేమ్ ఉంటుంది. ఈ లెంత్ సేమ్ ఉంటుంది. ఇక్కడ 2 విడ్త్ అనేది సేమ్ ఉంటుంది. ఏరియా ఏమొస్తుంది అంటే లెంత్ ఇంటూ విడ్త్ వస్తుంది. పెరిమీటర్ వచ్చేసి 2L ఇంటూ 2W. 2L అంటే ఏంటిదంటే ఈఎల్ సేమ్ ఉంటుంది కదా, ఈ రెండిటి ప్లస్ ఇవి రెండిటి ప్లస్ 2L 2W, అలా మనకు పెరిమీటర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్. ఓకేనా? ట్రయాంగిల్కి ఏరియా అనేది మనందరికీ తెలుసు, 1/2 ఇంటూ B ఇంటూ H. B అంటే ఇది బేస్, H అంటే ఈ మధ్యది హైట్. ఇది A, ఇది B, ఇది C. ఈ సైడ్ A, ఈ సైడ్ B, ఈ సైడ్ C. పెరిమీటర్ అంటే A ప్లస్ B ప్లస్ C. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ అంటే ఏంటిదంటే 3 సైడ్స్ ఈక్వల్ ఉంటుంది, యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఇటు సైడ్ 3 సైడ్స్ ఈక్వల్ ఉంటుంది, లోపల ఉన్న యాంగిల్ కూడా 90 degrees 90 degrees 90 degrees 60 degrees 60 degrees 60 degrees సేమ్ ఉంటుంది. హైట్ వచ్చేసి √3/2. ఎస్ అంటే సైడ్ వాల్యూ. ఏరియా ఏమో A = √3/4 S². నెక్స్ట్ పారలోగ్రామ్. ఇప్పుడు పారలోగ్రామ్ చూడండి. పారలోగ్రామ్కి ఈ లెంత్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ విడ్త్ సేమ్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి హైట్. ఏరియా అనేది B ఇంటూ H. B అంటే ఇది బ్రెడ్త్. ఓకేనా? B అంటే ఇది, H అంటే ఇది. పెరిమీటర్ అంటే సేమ్, రెక్టాంగిల్కి ఉన్న పారలోగ్రామ్కి పెరిమీటర్ సేమ్ ఉంటుంది, 2L ప్లస్ 2W. ఈ లెంత్ సేమ్ ఉంటుంది, 2L. ఈ విడ్త్ 2W 2. ఓకేనా? నెక్స్ట్ ట్రెపిజియం. ఓకేనా? ఈ ట్రెపిజియంలో ఈ మధ్యలో ఉంది హైట్. ఏరియా వచ్చేసి 1/2 A ప్లస్ B H. ఇక్కడ 1/2 A ప్లస్ B ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ పైన చూడండి, ఏది లెంత్ చిన్నగా ఉంటుంది, Bది లెంత్ అనేది పెద్దగా ఉంటుంది, మధ్యలో H చేస్తే మనకు ట్రెపిజియం ఏరియా అనేది తెలుస్తుంది, A ప్లస్ B H. ఓకేనా? నెక్స్ట్ పెరిమీటర్ అంటే ఏంటిది? అవుట్ సైడ్ మొత్తం ABCD యాడ్ చేస్తారు. పెరిమీటర్ అంటే ఏంటిదంటే టోటల్ సైడ్స్ని యాడ్ చేస్తే అది పెరిమీటర్. ఓకేనా? నెక్స్ట్ సర్కిల్ అంటే లోపల ఉన్న దాన్నేమో మనం రేడియస్ అని అంటాం, అవుట్ సైడ్ దాన్నేమో డయామీటర్ అంటాం. ఏరియా అంటే πr². ఓకేనా? ఇది ½ R, ఇంకో ½ R². ఓకేనా? డయామీటర్ అంటే 2R అంటే ఇది హాఫ్ని రేడియస్ అంటాం, ఫుల్లీ ఏమంటాం? డయామీటర్ అంటాం, అలా 2R. ఓకేనా? ఈ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవంత టఫ్ ఫార్ములాస్ ఏం కాదు. ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి మీకు గుర్తుంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరైతే జియోమెట్రీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఇవన్నీ నేర్చుకుంటే మెన్సురేషన్లోకి వచ్చిన తర్వాత. అండ్ ఇంకొకటి, మనం ఇక్కడ ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నా క్వశ్చన్ చూసేసరికి మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది. క్వశ్చన్ ఒకలాగా అనిపిస్తుంది, ఇక్కడ ఫార్ములా ఒకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్గా మనకి ట్రయాంగిల్ వచ్చేసి ఏరియా 1/2 BH ఉంది. మనకు క్వశ్చన్లోకి వెళ్ళేసరికి ఆ క్వశ్చన్ వాడు ఏమేమో అడుగుతాడు, మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అసలు ఆ క్వశ్చన్లో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ ఎక్కడ చేయాలో అర్థం కాదు, అసలు ఎలా చేయాలో అర్థం కాదు. సో మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకోండి, తర్వాత క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారో, ఎలా చేస్తారు అనేది. ఓకేనా? నేను ఒక్కొక్క టాపిక్ మీద వీడియో చేస్తాను. స్క్వేర్స్ మీద ఒక వీడియో 2 క్వశ్చన్స్, రెక్టాంగిల్ మీద 2 క్వశ్చన్స్, ట్రయాంగిల్ మీద 2 క్వశ్చన్స్, పారలోగ్రామ్ మీద 2 క్వశ్చన్స్, ట్రపెజోయిడల్ మీద, సర్కిల్ మీద, అలా 2 క్వశ్చన్స్ చేస్తాను. మీరు అవన్నీ చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.